నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దగ్గర పడింది ఇంకొక 11 రోజులు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కేవలం ప్రచారానికి కూడా 9 రోజుల సమయం మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది నా పాలనకి రెఫరెండం, ఖచ్చితంగా మేము 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామంటూ కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు నియోజకవర్గాల్లో. కేసీఆర్ కూడా మళ్ళీ బస్సు యాత్ర అంటూ ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఈసీ ఒక 48 గంటలు ఆయన మీద నిషేధం విధించింది కాబట్టి ప్రచారానికి సంబంధించి మళ్ళీ తిరిగి గురువారం నుంచి ఆయన ప్రచారంలో పాల్గొంటారు. ఇంకొక బీజేపీ అమిత్ షా హైదరాబాద్లో భాగ్యనగర్లో రోడ్ షో నిర్వహించారు. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 8, 10 తెలంగాణకు రాబోతున్నారు. మళ్ళీ బహిరంగ సభలు ఉండబోతున్నాయి జహీరాబాదు, మెదక్ తర్వాత. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా ఉన్నాయి, ఒక్కొక్కరు కొన్ని సర్వేలు, జాతీయ మీడియాలు ఇచ్చిన సర్వేలు. అట్లాగే మొట్టమొదటిసారి TV9 సీఈఓగా పనిచేసిన రవి ప్రకాష్ ఇప్పుడు RTV డిజిటల్లో ఉన్నది అందరికీ తెలిసిందే. RTV డిజిటల్ ఛానల్ రవి ప్రకాష్ స్వయంగా తెలంగాణ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందంటే కూడా ఆయనే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి లైవ్లోకి వచ్చి తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు ఏ పార్టీ ఎన్నెన్ని గెలుచుకుంటుందంటూ కూడా ఒక సర్వే ఒకటి వాళ్ళ ఛానల్ చేసిందంటూ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ఛానల్లో రిలీజ్ చేసిన సర్వే ఫలితాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఈ రెండే పోటీలో ఉన్నాయి. బీఆర్ఎస్ ఎక్కడ అసలు పోటీ లేదు, ఖాతా కూడా తెరవదంటూ కూడా చెప్తుంది RTV సర్వే. ఈ సర్వేలో ఆదిలాబాదు, పెద్దపల్లి, అట్లాగే నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఈ 8 స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలుచుకుంటుందని, మిగిలిన 9 స్థానాల్లో 8 స్థానాలు బీజేపీ, 1 స్థానం MIM గెలుచుకుంటుంది. అట్లాగే ఈ రాబోయే రోజుల్లో కనుక మహబూబ్ నగర్లో బీజేపీకి కేవలం 4% ఎడ్జే ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. 10 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అక్కడ ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు, 4% తక్కువ కాదు. ప్రస్తుతానికైతే బీజేపీ అక్కడ 4% ఎడ్జ్లో ఉందని చెప్పారు. అట్లాగే సికింద్రాబాద్లో బీజేపీ 3% లీడ్లోనే ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ముందుకెళ్ళొచ్చేమో రాబోయే 10 రోజుల్లో అనేది కూడా ఆయన చెప్పారు. అట్లాగే చేవెళ్లలో బీజేపీ కేవలం 2% లీడ్లోనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డికి అంత పాజిటివ్గా కనబడలేదు కాబట్టి 2% లీడ్లోనే ఉందంటూ కూడా ఆయన చేవెళ్ళ మీద విశ్లేషణ ఇచ్చారు. అట్లాగే వరంగల్ అయితే చాలా మార్పులు వస్తున్నాయని, బీజేపీ అభ్యర్థి ముందు గ్యాప్ కవర్ చేసుకుంటూ వస్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థిని దాటి ముందుకెళ్ళొచ్చు వరంగల్లో ఈ 10 రోజుల సమయంలో అంటూ కూడా రవిప్రకాష్ ఆయన విశ్లేషణ ఆయన చెప్పారు. భువనగిరిలో కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందు ఉంది, కానీ రాబోయే రోజుల్లో బీసీ కన్సల్టేషన్ అక్కడ ఏమన్నాయి, బోర నర్సయ్య గౌడ్ బీజేపీ ఏమన్నా ముందుకెళ్ళొచ్చు, ఈ మార్పులు చేర్పులు ఏమన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటూ కూడా ప్రస్తుతానికి మే 1వ తారీఖు దాకా అయితే మాత్రం ఆ సర్వే ఫలితాల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుచుకుంటుంది, బీఆర్ఎస్ 8 స్థానాలు, MIM 1 స్థానం అంటూ కూడా RTV సర్వే ఫలితాలను వెల్లడించింది. అయితే ఇక్కడ ఆదిలాబాద్లో అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ దాదాపు 4 స్థానాల దాకా గెలుచుకుంది. అక్కడ పార్లమెంట్ స్థానాలకు వచ్చినప్పుడు అయితే చాలా మార్పులు చేర్పులు చేసింది బీజేపీ. 2019లో సిట్టింగ్ ఎంపీకి సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీలోంచి తీసుకొని వచ్చి బీజేపీలో ఎంపీగా ఆయనకి టికెట్ ఇచ్చింది. కాకపోతే ఇక్కడ ముగ్గురులో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు చూసుకుంటే మాత్రం క్లీన్ ఇమేజ్ అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కొద్దిగా పాజిటివ్ కనబడుతుంది. అట్లాగే ఆదివాసీ మహిళ ఇవన్నీ కూడా కాంగ్రెస్ వైపు కొద్దిగా బెండే ఉన్నాయి. కాకపోతే సిట్టింగ్ ఎంపీ స్థానము, అట్లాగే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న జిల్లా కాబట్టి అక్కడే ఉన్న కాంపిటీషన్ చివరి వరకు ఉండొచ్చు అన్నది అయితే ప్రస్తుతం మనకి వినబడుతున్న మాట. మిగతా అంతా కూడా ఓకే. సో ప్రస్తుతానికి RTV సర్వే 8, MIM 1, బీఆర్ఎస్ 0 అన్నది మాత్రం సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. థ్యాంక్ యూ.